జై వీరభద్రుడికి సార్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎట్లా వచ్చి ప్రచారం మొదలుపెట్టినాడు. అన్న మతస్థుల్ని ఉద్యోగాలు తీసి మళ్ళీ ఎక్కడైనా గవర్నమెంట్ జాబులు ఇచ్చడం కానీ వాళ్ళకి రిటైర్మెంట్ ఇప్పించడం కానీ జరుగుతుంది. తర్వాత సనాతన ధర్మం ఎక్కడెక్కడ మనకి అక్కడ వీడియోలు పెట్టి ప్రెస్ మీట్లు అట్లాడి పెట్టేది క్యాన్సిల్ చేయించి కేసులు పెడతారు. అక్కడ ఏం మాట్లాడకూడదు, రాజకీయాలు కింద వచ్చి మాట్లాడాలి. ఇటువంటివన్నీ ప్రసాదంలో కూడా క్వాలిటీ పెంచి ఈరోజు మళ్ళీ ఇంకా దాన్ని ఇంకా గుర్తించుకునేలా ప్రతి ఒక్క భక్తుడు తృప్తితో స్వామివారి ప్రసాదం తీసుకొని మళ్ళీ తీపి జ్ఞాపకాలతో మళ్ళీ తిరుపతికి వచ్చేటట్లా కాలినడగా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనాలు ఇప్పించడము ఇవన్నీ ప్రచారణ. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి డిపాజిట్ పెట్టి నువ్వు తీసుకొచ్చి గవర్నమెంట్ దాంట్లో పెట్టడము, తర్వాత రకరకాలుగా భక్తులు మళ్ళీ మొదటి పూర్వం తెప్పిస్తాను. ఇదంతా మన ఆయన ఆడిన వీరభద్రుడు సార్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎట్లా మొదలు పెట్టాడు, మన ఆయన నడిపిస్తారా? శివుడు ఆజ్ఞ లేని